టెక్నాలజీ ఇంత డెవలప్ అయినాక గూడా కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతుంటారు. సో, దీనికి సంబంధించి పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ హాస్టల్‌లో ఒక విద్యార్థితోని వంట మనిషి నగ్న పూజలు చేసిందని ఒక వార్తొచ్చింది. అదేంటి? దాని వివరాలేంటి? అసలు ఎందుకు అలా చేయాల్సొచ్చింది? యాక్చువల్‌గా నగ్న పూజలు ఎందుకొచ్చింది అంటే, పెద్దపల్లిలో ప్రభుత్వ స్కూల్ మాది. పేదవాళ్ళే ఉంటారు కదా! అంటే ప్రైవేట్‌లో చదవలేని వాళ్ళు అక్కడ ఉంటారు. అవును. లేదా ప్రైవేట్ కొంచెం దూరంలో ఉన్నా కూడా ఆడపిల్లల్ని అంత దూరం తీసుకురావడం ఇష్టం లేక కూడా దగ్గరలో ఉన్న దాంట్లో కూడా వేస్తారు. హ్మ్. వీళ్ళు బాగానే ఉన్నారు. అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు. బాగానే ఉన్నారు. పక్క జిల్లా నుంచి అక్కడ చదువుతున్నారు. ఎప్పటినుంచో చదువుతున్నారు. అప్పుడప్పుడు పేరెంట్స్‌కి కూడా ఫోన్లు గట్రా చేసి మేము బాగున్నామని సమాచారం కూడా ఇస్తారు. ఇక్కడ వంట మనిషికి వీళ్ళిద్దరి మీద కన్నుబడింది. ఓకే. ఆవిడ ఏం చేసేది, అందరూ తింటుండగా ఇప్పుడు పొద్దున నీకు టిఫిన్‌కి అందరూ తినేటప్పుడు ఫస్ట్ గట్టి చట్నీ చేసి దాంట్లో వాటర్ పోసి ఇలా ఇలా చేస్తారు కదా! అవును. అందరు సరిపడేది. వాళ్ళందరికి అది పెట్టి వీళ్ళకి మాత్రం గట్టి చట్నీ ఏసేది. అబ్బా! మా వంట మనిషి ఎంత మంచిదో! ఎప్పుడన్నా సరే కష్టం, సుఖం మాట్లాడుకోవడానికి, అమలకల కబుర్లు చెప్పుకోవడానికి వీళ్ళ రూమ్‌కొచ్చి చక్కగా సెటిల్ అయ్యేది. ఏవేవేవో కాకమ్మ కబుర్లన్నీ చెప్పేది. వీళ్ళు కూడా ఆనందంగా వినేవాళ్ళు. నెక్స్ట్ లంచ్‌లో అందరికీ అన్నము, పప్పు, సాంబార్ ఏసేది. వీళ్ళిద్దరికి అటు ఇటు తిరిగి ఆమ్లెట్ ఏసి ఇచ్చేది. మా వంట మనిషి ఎంత మంచిదో! ఇట్లా ఫ్రెండ్ అయిపోయింది మా వంట మనిషి. ఇంట్లో కూడా చెప్పారు. ఏదేమైనా వంట మనిషి మంచి ఫ్రెండ్ అయింది డాడీ మాకు. అసలు ఏమేమేమో వండి పెట్టేస్తుంది. లేడీయే కదా! లేడీస్ హాస్టల్ వంట మనిషి క్లోజ్ అయింది అనగానే అనుకుంటారు. అప్పుడప్పుడు కొంతమంది ఆడోళ్ళు ఫ్రెండ్స్ అవుతారు కదా! అలా పర్లేదు బాగానే ఉంది. మీరు హ్యాపీగా ఉండడమే మాకు కావాలా. ఇంకా ఆమె క్లోజ్‌గానే ఉండండి. చక్కగా తిని గుండ్రంగా అయ్యిరండి అని చెప్పేసి పండులాగా తయారయ్యారండి అని చెప్పి వాళ్ళు కూడా వదిలేశారు. పేరెంట్స్ కూడా వీళ్ళతో ఇంకా ఇంటికి వచ్చినప్పుడు ఏ సకినాలో గట్రా చేసినప్పుడు అక్క చెల్లెలతో పాటు ఒక చిన్న కవరు వంట మనిషికి కూడా ఇచ్చండి అమ్మ, అప్పుడప్పుడు మీకు అదొకటి ఇదొకటి పెట్టేది కదా, ఇవి తీసుకెళ్ళి ఇచ్చిరండి అని ఇచ్చేది. అక్క మా ఇంట్లో వాళ్ళు నీకోసం ఇది ఇచ్చారబ్బా ఎంత సంతోషమో. ఆ విధంగా బాగా క్లోజ్ అయిపోయారు వీళ్ళు. ఓకే. అసలు యాక్చువల్గా ఇది ఎందుకు క్లోజ్ అయింది వంట మనిషి అంటే ఆవిడకి ఇంకొకటి వ్యవహారం ఉంది. తనకి ఒక బాయ్ ఫ్రెండ్తో రంగు పురాణం ఉండింది. వాడికి ఒక వికృత కోరిక కలిగింది. మీ దగ్గర బోలెడంతమంది అమ్మాయిలు ఉంటారు కదా, నాకు ఎవరినైనా సెట్ చేయవా అని అడిగాడు వాడు. అడగగానే ఎవరిని సెట్ చేస్తే బాగుంటుందా అని చెప్తే ఈ అమ్మాయిలు ఎందుకో ఈమెకు కొంచెం అనుకూలంగా అనిపించి అప్పటి నుంచి వీళ్ళకి ఎరేయడం స్టార్ట్ చేసింది. ఈ ఆమ్లెట్లు, గట్టి చట్నీలు అన్నీ కూడా ఎరే. వాళ్ళందరికీ నీళ్లు కలిపిన పెరుగులు ఇచ్చేవి, వీళ్ళకి గట్టి గడ్డ పెరుగు పెట్టేది. మా వార్డెన్ ఎంత మంచిదో, మా వంట మనిషి ఎంత మంచిదో. మంచిది కాదమ్మా, అదంతా పెట్టేది కాదు, అదేం చేస్తుంది నిన్ను ట్రాప్ చేస్తుంది. ఒకరోజు ఏం చేసిందంటే, ఎందుకు మీకు ఇన్ని కష్టాలు అని అడిగింది. ఈ ఆడపిల్లలలో ఉంటారు కదా లబోదీపం అనుకుంటూ, ఏం చేస్తామమ్మా ఈ అంత కష్టాలు ఇంత కష్టాలు, ఇన్ని కష్టాలతో మొత్తం డబ్బులు లేని కష్టాలే, పాపం మా నాన్న ఇట్లా, మా అమ్మ ఇట్లా, మా అమ్మమ్మ ఇట్లా చెప్పుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇట్లాగే బాగా పేదవాళ్ళు ఉంటే పూజలు చేశారు, పాపం వాళ్ళకి మస్తు విపరీతంగా డబ్బులే డబ్బులు వచ్చి పడ్డాయి. మీకు కూడా ఆ పూజ తాలూకు వివరాలు చెప్తాను, నువ్వు కూడా చేసావంటే బోలెడని డబ్బులు వస్తాయి నీకు. మా మమ్మీ డాడీ పాపం డబ్బులు లేకే మమ్మల్ని ఇక్కడ వేశారు, కానీ ఎప్పుడు మా గురించి ఆలోచిస్తారు. మమ్మల్ని ప్రైవేట్ కాలేజీల్లో వేసి ఇంకా బాగా చదివించాలని కూడా మా డాడీకి ఉంది. పాపం స్తోమత లేక ఇందులో వేసాడు. మేము ఇందులో చదువుకోవడం మా డాడీ కూడా చాలా ఫీల్ అవుతాడు. మా అమ్మ మెడలో అసలు ఒక గొలుసు కూడా లేదు. ఇట్లాంటివన్నీ ఉండి పిల్లలు పాపం పేరెంట్స్ వీళ్ళ గురించి అంత ఆలోచిస్తున్నారు కదా, మనమంటూ మా డాడీకి మమ్మీకి ఏదో ఒకటి ఇవ్వాలి అనేసి ఈమెను నమ్మారు. ఓకే అక్క, ఆ పూజ ఏదో నేను చేస్తాను, మేము రెడీ అని చెప్పింది. ఈవిడ ఏం చేసింది, ఒకరోజు కిచెన్లోకి పిలిచి ఏవో పసుపులు, కుంకుమలు, నిమ్మకాయలు, అడ్డమైన సరంజామా అంతా సెట్ చేసి ఒక మనిషిని పిలిచింది. మగ వ్యక్తి వచ్చాడు ఎక్కడి నుంచో. ఇంకా ఈ పూజ తను చేస్తాడు, ఇంకేంటి నువ్వు ఇంకా బట్టలు ఇప్పేసే అనేది. బట్టలు ఎందుకు ఇప్పాలక్క పూజకి, లేదు నువ్వు నగ్న పూజ చేస్తేనే సెట్ అవుతుంది అంటే, అబ్బాయి ఉన్నాడు కదా, పర్లేదు స్వామి బాబాలాగా నువ్వు అనుకో, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, ఇప్పేసే నేను దీనా
వద్దని చెప్పి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది. భయం వేసింది ఆ పిల్లకి. అవును. అమ్మో ఏదో చేస్తున్నారు ఏంటా గొడవ అని చెప్పి వెంటనే అక్కడ దగ్గరలో వాళ్ళ బంధువుల ఇంట్లోకి వెళ్ళి విషయం చెప్పింది, ఇలా ఇలా జరిగింది అని. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పగా అమ్మ నాన్న రాగా బంధువులు అమ్మ నాన్నలందరూ కలిసి హాస్టల్కి వచ్చి, ఏ అమ్మ వంట మనిషి పిల్లని ఏదో అన్నావంట ఏంటి కథ అని అడిగారు. అబ్బే అంటే అది అది అబ్బే ఏమీ లేదని ఇంది. 32 పళ్ళు రాలగొట్టి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పారు. మరి జరిగింది అది. అంటే నువ్వు పెట్టుకో ఎవరితోనైనా ఎఫ్ఐఆర్లు, అది నీ బాడీ నీ ఇష్టం, నిన్నెవడు అడిగేవాడు లేడు. అవును. పేద పిల్లలు తల్లిదండ్రులు పాపం స్తోమత లేక ఇక్కడేదో ఫ్రీగా పెడుతున్నారు కదా అని చెప్పేసి చేర్పించారు. అవును. పైగా నువ్వేదో మంచిగా చూసుకుంటున్నావని ఇంకా మురిసిపోయారు. పాపం ఇంకా మాకు పిల్లకి ఒక ముద్ద ఎక్కువ పెడుతుంది అన్నపూర్ణ తల్లిలాగా, నిన్ను దేవతలా చూశారు వాళ్ళు. నువ్వేం చేసావు, ఎవరితోనో రంకు పెట్టుకొని వాడికి ఆ పిల్లని సెట్ చేయాలని చెబితే నగ్న పూజలు అనే ఒక ఇది చెప్పి తీసుకొచ్చావు. ఎంతైనా అర్థం కాని పిల్లలు అయితే ఉంటారు కదా, కొద్ది గొప్ప మెచ్యూరిటీ ఉంటుంది కదా. సో పిల్లకి అర్థమైపోయింది మ్యాటర్, ఇది జరిగింది ఓవరాల్గా. ఇప్పుడు ఈమెని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఎవరితోనైనా ఈ నగ్న పూజలు చేయించిందా, ఈమెకు వీడు ఒకటితోనే రంకు పురాణం ఉందా, ఇంకెంతమందితో ఉందా, దాన్ని ట్రాప్లో పెట్టడానికి కానీ ఒక ఏమంటారు క్షుద్ర పూజలు అని చెప్పి అదొక వంక పెట్టుకొని చేసింది. అలాగే చేసింది. సో ఇంకా విచారణలో తెలియాలి ఇప్పుడు ఈవిడ ఈ ఒక పిల్లనే చేసిందా, ఇంకెంతమంది పిల్లలైనా ఇలా చేసిందా, వీడు ఒకరితోనే దీనికి లింక్ ఉందా, ఇంకెంతమందితోనైనా లింక్ ఉందా, ఫుడ్ సక్రమంగా ఉండేదా, ఏదైనా కలిపి ఆడపిల్లలు ఇట్లా పడిపోయేలాగా ఏమైనా పెడుతుందా, వంట కదా ఈమె మెయిన్, వంట కదమ్మా మెయిన్, దీని మెంటాలిటీ ఇలా ఉంది. అది వంటల్లో ఏం కలిపిందో ఎవడికి తెలుసు, తెలియదుగా. ఇంతకుముందు ఎవరైనా పిల్లల్ని రామ్మ వెళ్దాము అని చెప్పేసి సినిమాకి వెళ్ళే పిల్లలకి ఏదేదో ఇచ్చేసి ఆటో వచ్చింది ఎక్కిపోండి అంటారు. ఆటో ఎక్కక పిల్లలందరూ ఇలా పడిపోతారు. వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఏం చేశాడు, మరి అనుమానాలు వస్తాయి కదా. మెయిన్ నువ్వు వార్డెన్వైనా ఒకటో రెండో అనుమానాలు వచ్చావు కదా, నువ్వు మెయిన్ నీ సెక్షనే వంట, నీ చేతుల్లో ఉంటుంది వాళ్ళు ఏం చేయాలన్నా కూడా. కాబట్టి వీళ్ళు విచారిస్తున్నారు, ఇది జరిగింది.